హలో ఆల్, వెల్కమ్ టు ద సెషన్. బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? సో మన ఛానల్లో డేటా ఇంటర్ప్రిటేషన్ సిరీస్ అయితే మాట్లాడుకుంటున్నామండి. రైట్. సో ఈ సెషన్స్ పర్టికులర్గా బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్ లెవెల్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రైట్. ఎస్, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హెర్ ఇస్ ద ఫస్ట్ సెట్. ట్రై టు సాల్వ్ యువర్ ఆన్ ఓన్. ఓకే, ఒకసారి వీడియోని పాజ్ చేసి ఓన్గా ట్రై చేసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకేనా? రైట్. డన్. Given here is a tabular DI. The following table shows the average number of Indian tourists, those who went to 5 different countries. Average గురించి మాట్లాడుతున్నారు. Average అంటే నెక్స్ట్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండియన్ టూరిస్ట్ హూ వర్ బిలో 30 అండ్ అబౌవ్ 30. రైట్. వీళ్ళని రెండు కేటగిరీస్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకళ్ళు బిలో 30, రెండోది అబౌవ్ 30. 2 కేటగిరీస్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. రైట్. అంటే ప్రతి నెంబర్ని డబుల్ చేయాలి. నాకు ఇచ్చిన యావరేజ్లో ఏలో టోటల్ టూరిస్ట్ కావాలి అంటే ఏం చేస్తాం? ఈ నెంబర్ని డబుల్ చేస్తాం. ఓకే. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ చెప్తున్నారు. డిఫరెన్స్ అంటే అబౌవ్ 30 మైనస్ బిలో 30 అయినా అవ్వచ్చు, బిలో 30 మైనస్ అబౌవ్ 30 అయినా అవ్వచ్చు. దాని గురించి ఒక నోట్ పాయింట్ మాట్లాడారు చూడండి. ఫర్ ఈచ్ కంట్రీ ఏ అండ్ సి, ఏకి సికి ఇండియన్ టూరిస్ట్ వర్ బిలో 30 ఇయర్స్. బిలో 30 ఇయర్స్ ఏ అండ్ సికి వర్ మోర్ దాన్ గ్రేటర్ దాన్ ఇండియన్ టూరిస్ట్ హూ వర్ అబౌవ్ 30. రైట్. ఏ అండ్ సికి బిలో 30 ఈజ్ గ్రేటర్ దాన్ అబౌవ్ 30. రిమైనింగ్ కంట్రీస్కి బిలో 30 ఈజ్ లెస్ దాన్. రైట్. అబౌవ్ 30 ఈజ్ గ్రేటర్ దాన్ బిలో 30. వెరీ గుడ్. బిడిఈ ఏబిసిడిఈ మొత్తం అన్ని కంట్రీస్ వచ్చేసినట్టున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. హియర్ ఇస్ ద ఫస్ట్. ఎస్, ఆల్రెడీ ట్రై చేసి సాల్వ్ చేసేసారని ఎక్స్పెక్ట్ చేస్తూ క్వశ్చన్ మాట్లాడుతున్నాను చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ హూ వర్ బిలో 30 ఇయర్స్ హూ విజిటెడ్ కంట్రీ ఏ అండ్ బి టుగెదర్. నాకు ఏ అండ్ బి టుగెదర్లో రైట్ బిలో 30 ఇయర్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంప్లీట్ ఏ అండ్ బి చెప్తున్నారు కదా, టేబుల్ మొత్తం డ్రా చేసేసుకుందామా? టేబుల్ డ్రా చేసేసుకుంటే బెటర్ ఏమో. ఓకే. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి టేబుల్ డ్రా చేసేసుకుందాం చూడండి. ఏ, బి, సి, డి, ఈ. వెరీ గుడ్. ఓకే, టోటల్ మాట్లాడుకుందాం. అలాగే అబౌవ్ అండ్ బిలో చెప్తున్నారు కదా. బిలో 30 ఇయర్స్, అబౌవ్ 30 ఇయర్స్. వెరీ గుడ్. సో టోటల్ కావాలి అంటే వచ్చిన నెంబర్స్ అన్నింటినీ డబల్ చేసేద్దాం. 575 డబల్, 500 డబల్ విచ్ ఈజ్ 10,000, 75 డబల్ విచ్ ఈజ్ 150, 1150. పక్కన ఇంకో 0, 5,000 పక్కన 575 డబల్ చేసాం. 48 డబల్ 96, 48 డబల్ ఈజ్ 9600. వెరీ గుడ్. 4,000 డబల్ 8,000, 50 డబల్ 100, 8,100, 8,100. సూపర్. నెక్స్ట్ 6,500 డబల్ 13, 130, 130 పక్కన డబల్ 0. 58 డబల్ విచ్ ఈజ్ 116, 116 డబల్ 0. వెరీ గుడ్. సో ఏ అండ్ సి ఫస్ట్ టార్గెట్ చేద్దాం. ఏ అండ్ సి విచ్ ఈజ్ గ్రేటర్ వాల్యూ? ఓకే, బిలో. సో ఈ వాల్యూ గ్రేటర్, ఈ వాల్యూ చిన్న నెంబర్ రాయాలి. వెరీ గుడ్. సమ్ ఈజ్ 1150,
సమ్ ఈజ్ 11500, డిఫరెన్స్ ఈజ్ 2500. పెద్ద వాల్యూ కావాలి అంటే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి, విచ్ ఈజ్ 25 యాడ్ చేస్తే 14,000 డివైడెడ్ బై 2. 14,000 డివైడెడ్ బై 2 పెద్ద నెంబర్ 7,000. రెండింటిని యాడ్ చేసి డివైడ్ విత్ 2 చేస్తే నాకు గ్రేటర్ నెంబర్ వస్తుంది. రైట్, 7,000లో 2,500 సబ్స్ట్రాక్ట్ చేస్తే 4,500. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే సి గురించి మాట్లాడదాం. సిలో కూడా 47,000, 81 ప్లస్ 47, 8,100 ప్లస్ 4,700, టోటల్ ఈజ్ 128,000. 128,000లో హాఫ్ విచ్ ఈజ్ 64,000. 64,000, సూపర్. సో 64,000లో 47 కానీ 81లో కానీ నుంచి 64 కానీ సబ్స్ట్రాక్ట్ చేస్తే వెరీ గుడ్. 81 మైనస్ 61 20, ఇంకో 3 సబ్స్ట్రాక్ట్ చేయాలి, 1700. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు గ్రేటర్ వాల్యూస్ ఇటువైపు రాయాలి. రైట్, రిమైనింగ్ వాల్యూస్ గ్రేటర్ దాన్ 30లో రాయాలి. రైట్, డబల్ చేసేసాం ఆల్రెడీ. 1600 కనుక యాడ్ చేస్తే 96 ప్లస్ 16 విచ్ ఈజ్ 4. ఇట్ ఇచ్చేస్తే 112. 112లో హాఫ్ 56. 112లో హాఫ్ 56. 56 మైనస్ 16 4,000. 4,000, సూపర్. నెక్స్ట్ 3,000. 13 ప్లస్ 3 16. 16 అంటే హాఫ్ 8. గ్రేటర్ నెంబర్ కావాలి అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేసి టోటల్ ప్లస్ డిఫరెన్స్ని సమ్ చేసి దానిలో హాఫ్ చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది. రిమైనింగ్ నెంబర్ కోసం పెద్ద నెంబర్ల నుంచి చిన్న నెంబర్ 13 మైనస్ 8 5, ఆర్ఎల్స్ 8 మైనస్ 3 5. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 136. 136లో హాఫ్ 68. వెరీ గుడ్, 6800. 6800లో 2000 సబ్స్ట్రాక్ట్ చేస్తే 4800. 4800. Done. Very good. So this is the table over here. Very good. So questions మాట్లాడుకుందాం. ఒక్క సెకండ్, దీన్ని కంప్లీట్ మొత్తం అన్నిట్లోనూ మాట్లాడతా. దీన్ని మొత్తం అన్ని చార్ట్స్లోకి తీసుకుని వెళ్తా. ఒక్క సెకండ్. రైట్, క్వశ్చన్స్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్స్ హూ వర్ బిలో 30 years visited country A and B together. Below 30 years visited A and B together is what percentage more than who visited above 30 years visited country D? ఒకటేమో 11,000 మాట్లాడుతున్నారు, రెండో నెంబర్ 8,000. నన్ను అడిగింది వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ అని మాట్లాడుతున్నారు. మోర్ అంటే రిక్వైర్డ్ పర్సంటేజ్ డిఫరెన్స్ అపాన్ సెకండ్ వాల్యూ. Difference is 3,000. Second value is 8,000. 3 by 8 into 100. 1 by 8 12.5. 3 by 8 37.5. Correct? Very good. 37.5. Option C is the correct answer for this question. Super. Next question. Find the sum of number of Indian tourists who were above 30 years visited A and C together. Simple question. ఏమని అడుగుతున్నారు? Above 30 years A and C. Above 30 years. 4,500 plus 1,500 which is a 6,200. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే 6,200. Option E is the correct answer. Right, 4,500 plus 1,700. Super. Next question. If the number of tourists visited country F are 35% more than number of Indian tourists who were below who visited, right, very good. The number of country F లో 35% more F గురించి మాట్లాడితే ఎవరికంటే మోర్ 30 years. Who were below 30 years visited country B. Right, 4,000 మీద ఇంకొక 35% వేయాలి. 35 4 times
4,000. Then find the number of Indians who visited. Right. 35 double 1400 extra value. Correct. వెరీ గుడ్. డబల్ వచ్చేసి 70, దానికి డబల్ చేస్తే 1400. వెరీ గుడ్. టోటల్ వచ్చేసి 5400. నన్ను అడిగింది కూడా ఆ టోటలే. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండియన్ హూ విజిటెడ్, విచ్ ఈస్ 5400. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్, what is the ratio of number of Indian tourists who were above 30 years visited C and E? 17 and 68, which is 1:4 ratio. 1:4 ratio. Option E is the correct answer for this question. Super. Next one. What is the average of a total number of Indian visitors who were below 30 years? Below 30 years visited country D. And the total number of who were above 30 years visited country B. ఈ రెండింటికి యావరేజ్ కావాలట. 600 ఎక్స్ట్రా ఉంది. ఈ రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 500. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సింపుల్గా అయిపోయినట్టుంది. ఎస్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ డిఐ. సూపర్. The pie chart given below shows the percentage distribution of a number of employees who wear spectacles in 5 different companies. Okay. Very good. Total number of employees in 5 companies together is 4,500. Total number of employees 4,500 అని చెప్తున్నారు. 60% of total employees wear spectacles. 60% అంటే ఈ టోటల్ వాల్యూ వచ్చేసి 45 6 times 45 double, which is a 90, 9 triple, which is a 270, 2700. Here 2700. పై చార్ట్ మొత్తం 2700 డిస్ట్రిబ్యూట్ చేశారు. రైట్. వెరీ గుడ్. క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్స్ మాట్లాడదాం. ఇక్కడ టేబుల్ ఏం డ్రా చేయమాకండి, చూద్దాం. అవసరమైతే డ్రా చేసుకోవచ్చు. ఇఫ్ ద రేషియో ఆఫ్ number of employees who wear spectacles to the number of employees who do not wear spectacles in company B is 3:2, then find the number of employees in the company B. ఓకే. కంపెనీ B ఇప్పుడు 2700లో 30% తీసుకోవాలి. 27 3 times 270 3 times, which is 27 3 times 8 10. Correct. Very good. 3:2 ratio. 3 parts 270, 2 parts 540. Very good. So 1350 is my final answer for this question. రెండింటిని యాడ్ చేస్తే వీళ్ళు స్పెక్టికల్స్, రైట్, వీరు నాట్ వేరింగ్. Okay, done. 1350. Option D is the correct answer for this question. Super. Next question. If the total number of employees in company D was, then find who did not wear. D 2700. 14 into 27. Right. 27 10 times 4 times చేద్దామా. 270 plus 10 times చేస్తే 270. 4 times అంటే డబల్, which is 54 108 378. రైట్. టోటల్ 730. అందులో 378 సబ్స్ట్రాక్ట్ చేస్తే. రైట్. వెరీ గుడ్. ఇక్కడ ఇంకొక 22 ఉంది, 52 అవ్వాలి. 352 is my answer for this question. Correct? Yes, 352 is the correct answer for this question. Super. Next question. Find the difference between number of employees who wear spectacles in A and C. A and C. A 21%, 27%, 6% of 2700. నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 27 6 times 25 double, which is
6 7 times 42, 2తో ఎండ్ అవ్వాలి. 6 2 times 12, 12 plus 4 16, 162. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి 162 కంప్లీట్ క్యాలిక్యులేట్ చేసాం. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. If the number of employees who don't wear spectacles in company E is more than who wear spectacles in the same company, then find the number of employees in company E. First of all, 8%, 8 into 27, 160 plus 56, 160 plus 216, correct? Yes. More than అంటే 1/8 extra, right? 216 మీద 1/8 value, which is 827 extra. Super. 432 plus 27, 432 plus 27, 459, 459. Very good. Option D is the correct answer for this question. Super. Next question. If the respective ratio of number of male employees to female employees in company D who wear spectacles is, then find the female who wear spectacles in company D. Male to female employees ratio ఇచ్చారు. టోటల్ 18 parts. టోటల్ 18 partsలో నాకు 7 parts కావాలి. D వచ్చేసి 14 into 27. వెరీ గుడ్. 9 2 times, 9 3 times, 2 7 times, 49 3 times, 53 times, 150, 147. 147 option B is the correct answer for this question. Very good. Very good. Done. Simple set of DI. Right? Pie chart. Very, very simple set. Next set of DI. ఇక్కడ ఏం చెప్తున్నారు? Tabular. The given table shows the number of books published in different months. Different months లో పబ్లిష్ అయిన బుక్స్ గురించి మాట్లాడుతున్నారు. And the percentage of number of books published in respective by a publisher. Percentage of books sold out of, right? Very good. Very good. Sold value మాట్లాడారు. సూపర్ సూపర్. క్వశ్చన్స్ మాట్లాడేసుకుందామా డైరెక్ట్గా? సోల్డ్ 25 అంటే అన్సోల్డ్ 75, రైట్? సోల్డ్ 20 అంటే అన్సోల్డ్ 80. సేమ్ అలాగే. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జాన్ అండ్ మార్చ్ టుగెదర్. అన్సోల్డ్ జాన్ మార్చ్ అన్సోల్డ్ కావాలట. జాన్ మార్చ్ అన్సోల్డ్, విచ్ ఈజ్ 75%. 75% అంటే 3/4 of 480. 3/4 of 480 is 360. అలాగే 15% సేల్ అయిపోయినాయి అంటే 85%. 85% of 240. Right? 0 0 getting cancelled. 5 2 times, 5 17 times, 2 12 times. 17 12 times, 10 times 170 plus 34, 204. Very good. Very good. 204 total value వచ్చేసి నాకు required average is 300 plus 200, 500, 564 by 2. 564 by 2, which is 282. 282. Option B is the correct answer for this question. Super. Next question. Find the ratio of number of books sold in March to the number of books sold in May. March Mayలో sold కావాలట. 15% of 240 to that of 15% of 420. This is the required ratio. 15 getting cancelled. 0 0 getting cancelled. Right? 3 8 4 times. Wait, 6 7 times 42. 6 3 times
6 4 times 24, 6 7 times 42. Correct? 4:7 is the ratio. Super. Next question. Find the difference between number of books unsold in February and the number of books sold in April. Difference kavalta. Feblo unsold 80% of 360. 80% of 360. Number of books sold in April 25, 1/4 of 320. 1/4 of 320. 36 8 times. Total 360 minus 72. 12 subtract చేస్తే 300 లో నుంచి 288. దీనిలో 1/4 వాల్యూ 48 times 32. Difference is 208. Required difference is 208. Option D is the correct answer for this question. Super. Very good. Next question. Out of the number of books sold in January lo sale అయిన books లో 30% are academic. The number of academic sold is what percentage of number of books sold in? Very good. Right. 30% అంటే 3/10. Correct. 30% అంటే 3/10 of sold books. Sold అంటే 1/4 of 25% sold. 1/4 of 480. Very good. Which is 0 0 getting cancelled. 4 12 times 12 3 times 36. First number is 36. The academic books sold in January 36 is what percentage of number of books sold in February? 20%, which is a 72. 20% of 36, which is a 72, which means a 50% exactly. 36 by 72 into 100, 50%. Super. Next. Number of unsold books is second highest in which month? Number of unsold books is second in which month? Very good. అంటే 3/4 of 480. ఫస్ట్ మంత్ 360 జాన్. అన్సోల్డ్ బుక్స్ గురించి మాట్లాడమంటున్నారు. 20% సబ్స్ట్రాక్ట్ చేస్తే 288. 15%, 10% is 24. 36 సబ్స్ట్రాక్ట్ చేస్తే 204. 36 సబ్స్ట్రాక్ట్ చేస్తే 204. 25%, which is a 1/4 value 80. 320 minus 240. 240, 3/4 value. Very good. Next, 10% 42, 21. 42 plus 21 అంటే ఇంకొక 41 సబ్స్ట్రాక్ట్ చేస్తే 40 సబ్స్ట్రాక్ట్ చేస్తే 360, 359. రైట్. 42 3 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 357. రైట్. 357. సూపర్. సూపర్. Second highest. This is my highest value. Second highest is, oh sorry. Second highest. This is the second highest. This is my highest. 360. Second highest May. Option E is the correct answer for this question. Super. Very good. Very good. Done. Next set of DI. Very good. Missing table కనిపిస్తుంది. Table given below shows total items of 5 different shops, different types, produced by 2 different factories. Produced by factory A, produced by factory B. Percentage of total, out of the total, both the companies together. Okay. 60% అంటే రిమైనింగ్ 40% ఇక్కడ. టోటల్ 100% అయిపోయింది. 64 అంటే 36. 75 అంటే 25. వెరీ గుడ్. ఇలా వాల్యూస్ అయితే రాసేసుకోవచ్చు. మిస్సింగ్ కాబట్టి క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మాట్లాడుకుందాం. చాలు. క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్ మాట్లాడుకుందాం. ఇఫ్ అవుట్ ఆఫ్ ద టోటల్ P ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీస్ 80% ఆర్ సోల్డ్, then what is the number of type P items produced by factory A?
If 80% produced by type P is okay, if it sold 80% of the produced type P. Very good. ఫ్యాక్టరీ ఏ టైప్ పి గురించి మాట్లాడాలి, రైట్? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, if out of the P type P are produced by both the factories together, type P 80% sold. Total 450లో 80%, right? 80% got sold. 45 8 times 45 double 994 times 36. ఇవి సేల్ అయిన వాల్యూ, రైట్? టైప్ పి ఫ్యాక్టరీ ఏ అండ్ బి సోల్డ్, రైట్? వెరీ గుడ్. Then what is the number of type P items produced by factory A? If it sold 80% of the total produced items, right? Sold by factory A, produced, sold వచ్చేసి 60%, 60% of 360. ఇది ప్రొడ్యూస్డ్ సోల్డ్ బై ఏ అండ్ బి కాదు అక్కడ, ఓకే? ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ ఏ, సోల్డ్ బై ఫ్యాక్టరీ ఏ. ఓకే, ఇంకో ఫ్యాక్టరీ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుందా? ఓకే, సరే చూద్దాం. మే నాట్ బి 36, దిస్ మే నాట్ బి 40, ఎందుకంటే ఇది ప్రొడ్యూస్డ్ సోల్డ్ బై ఫ్యాక్టరీ ఏ. ప్రొడ్యూస్ చేసిన దానిలో సేల్ చేస్తుంది. ఇందాకట్లాగా 36 ఇది 40 అనుకోకూడదు, ఓకే? 40 అనుకోకూడదు, రైట్? ఎస్. సోల్డ్ బై ఫ్యాక్టరీ ఏ 60%, 360లో 60%. ఏ అండ్ బి అని ఓవర్లుక్గా చదివేశాము, కానీ ఏ అండ్ బి కాదు. 36 6 times 216. వెరీ గుడ్. నన్ను ఏమడుగుతున్నారు? దెన్ వాట్ ఈస్ ద టైప్ పి ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ ఏ? టైప్ పి ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ ఏ. If it sold 80%, this value is 80%. అలా అయితే 100% మాట్లాడాలి. 100% would be 100% is 8 2 times 16 27. 270 is my answer. Very good. 270 is my answer for this question. Very good. ఫ్యాక్టరీ ఏ ప్రొడ్యూస్ చేసిన వాల్యూస్ ఇచ్చిస్తున్నారు, అలాగే సోల్డ్ బై ఏనే మాట్లాడుతున్నారు. మేబీ ప్రొడక్షన్లో ఇంకో ఫ్యాక్టరీ ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 60 64 75 కాబట్టి ప్రొడక్షన్లో వేరే ఫ్యాక్టరీ ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడాలి. అలాగే 80% ప్రొడ్యూస్ చేసిన దానిలో 80% సెల్ చేశానని చెప్తున్నారు, రైట్? If out of the total items produced by factory by both the factories, factories A and B, రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓకే, ఓవర్లుక్గా వెళ్ళిపోకూడదు. ఫ్యాక్టరీ ఏ మాట్లాడారు అంటే ఫ్యాక్టరీ బి 40% అని. ఈ 60%లో 40% సెల్ చేశారు ఏ అని మాట్లాడుతున్నారు, అది విషయం. ఓకే, వెరీ గుడ్.
కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. సూపర్. నెక్స్ట్, ప్రస్తుతానికైతే ఫస్ట్ క్వశ్చన్కి 270 is the answer. సూపర్. నెక్స్ట్, ఇఫ్ టోటల్ type Q items produced by company B 100 less than total Q items produced by company A. వెరీ గుడ్. సో కంపెనీ క్యూ గురించి మాట్లాడుతున్నారు. 2 ఫ్యాక్టరీలే ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీ నుంచి 60 ప్రొడ్యూస్ అయింది అంటే రెండో ఫ్యాక్టరీ నుంచి 40 ప్రొడ్యూస్ అవ్వాలి. కరెక్ట్. ఒక ఫ్యాక్టరీ నుంచి 60 ప్రొడ్యూస్ అయిందంటే రెండో ఫ్యాక్టరీ నుంచి 40 ప్రొడ్యూస్ అవ్వాలి. అప్పుడే నాకు 100% అవుతుంది. వెరీ గుడ్. అలాగే టైప్ క్యూలో డిఫరెన్స్ మాట్లాడుతున్నారు 100 లెస్ అని. పర్సంటేజ్లో లెస్ మాట్లాడితే 20%. గివెన్ 20% యాజ్ 100. 20% వాల్యూని 100గా మాట్లాడారు. వెరీ గుడ్. అలాగైతే పి ప్రొడ్యూస్ చేసిన వాల్యూ, పి కంపెనీ ఏ ప్రొడక్షన్, కంపెనీ ఏ ప్రొడ్యూస్డ్ 23 times అంటే 300. కంపెనీ బి ప్రొడ్యూస్డ్ 40 అంటే 200. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఏ సేల్ కూడా తెలుసు. సేల్ వాల్యూ 40%, 43 times 12. అన్సోల్డ్ వచ్చేసి రిమైనింగ్, కరెక్ట్, 63 times 18. సూపర్. ఇఫ్ కంపెనీ బి ఈజ్ సోల్డ్ 180 క్యూ ఐటమ్స్, సో సేల్ వాల్యూ వచ్చేసి 180 అంటే అన్సోల్డ్ వచ్చేసి 20. వెరీ గుడ్. ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై బోత్ కంపెనీస్ టుగెదర్, వాట్ పర్సంటేజ్ ఆర్ సోల్డ్? Both companies production value, total A and B production, A and B total production is 500. Out of these, sale value is 300. Total is 500, sale is 300. What percentage? Which is 3 by 5. 3 by 5 means 60%. 3 by 5 means 60%. Very good, very good. Next question. If out of the total items produced by company A, okay, 64% of 750 first find out చేసి దానిలో 78.75% సేల్ చేయాలి. రైట్, వెరీ గుడ్. Out of the total R items produced, right, then out of the total R items sold, both the companies together are what percentage of company B? Wait, if అనేదో మాట్లాడుతున్నారు. Out of the total type R items produced by both the companies together is 84% are sold. టోటల్ సేల్ వాల్యూ ఎంతో మాట్లాడదాం. రైట్, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అసలు టోటల్ ఎంత ఉన్నాయి? 750 ఉన్నాయి. అందులో 84 సేల్ చేసేసారు. 84%. 100కి 80 అంటే 700కి 7 8 times 56, 560 plus 4 8 times 32, 4 7 times weight, 84% కావాలి కదా. ఓకే, 84% ఆఫ్ 750. దీన్ని ఎలా రాసుకుంటానంటే 75% ఆఫ్ 840, 75% ఆఫ్ 840. 84% of 750, right, which is a 3/4. 1/4 value 210, 3/4 value 630. Then
వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ప్రొడక్షన్, సేల్. దిస్ ఈజ్ ప్రొడక్షన్, దిస్ ఈజ్ సేల్ ఆఫ్ టైప్ ఆర్ గురించే మాట్లాడుతున్నారు, రైట్? వెరీ గుడ్. ఈ ప్రొడక్షన్ లో ఏ ఎన్ని ప్రొడ్యూస్ చేశారు, బి ఎన్ని ప్రొడ్యూస్ చేశారో మాట్లాడుకుందాం. ఏ అండ్ బి. ఓకే, రైట్. 64% are from 75, 3/4 of 640. 3 by 4, 1 by 4 is a 17. 3 by 4 is a 51. 15, 16, correct? 16 3 times 48. 480. 75% of 640. 64 అంటే 16. 16 4 times 64, correct? Which is 16 3 times చేయాలి. సూపర్. నెక్స్ట్ అదే ఇది 500 అనుకుంటే ఇక్కడ వచ్చేసి 250, 270 అయ్యేది, కరెక్ట్? కంపెనీ బి ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ 270. కంపెనీ ఏ 78.75% సేల్ చేశారట. 78.75 అంటే 78 3/4%. ఇదేమన్నా ఫ్రాక్షన్ లో కన్వర్ట్ అవుతుందేమో చెక్ చేద్దాం. 7 4 times 8 4 times 32. 2 plus 5. 7 4 times 28. 31. 400. 5 క్యాన్సిల్ చేస్తే 5 6 times 3 times. 5 క్యాన్సిల్ చేస్తే 5 8 times. వెరీ గుడ్. 80లో 63. 8 8 times 48, కరెక్ట్? 80 అనేది 480 అయితే, రైట్? 8 8 times 48. 68 8 times 8. 63 8 times 8. 3 times 24. 8 6 times 48. 50. 504. Wait. 8 8 times 3 8 times 24. 3 6 times 18. 20. 204. కాదా? ఒక్కసారి 78.75. 78 4 times 7 4 times 28. వెరీ గుడ్. 8 6 times 48 కదా. 8 6 times 6 6 times 36. 360 plus 18. 378. వెరీ గుడ్. ఓకే. sold unsold. Sold unsold. Sold value 378. Unsold 102. వెరీ గుడ్. టోటల్ సేల్ వచ్చేసి 630. అంటే బి సోల్డ్ అన్సోల్డ్. బి సోల్డ్ వచ్చేసి 630లో 378 సబ్స్ట్రాక్ట్ చేస్తే 400 సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు which is 600. 230. 230 plus 28. 258. అన్సోల్డ్ వచ్చేసి నాకు ఇప్పుడు 258 సబ్స్ట్రాక్ట్ చేస్తే 12. 252 సారీ 250. 22 కదా ఇక్కడ ఉంది. 252. ఇది వచ్చేసి 18, కరెక్ట్? వెరీ గుడ్, వెరీ గుడ్. అడిగే క్వశ్చన్ ఏంటి? దెన్ అవుట్ ఆఫ్ ద టోటల్ ఆర్ ఐటమ్స్ సోల్డ్ బై బోత్ ద కంపెనీస్. సోల్డ్ బై బోత్ ద కంపెనీస్ together, what percentage sold by company B are sold by, right?
కంపెనీ బి సేల్ చేసిన వాల్యూ 252 అవుట్ ఆఫ్ టోటల్ 630. A required percentage is 252 out of 630 into 100. Very good. 63 this value. Okay. 3 4 times 12, 6 4 times 24 plus 12. Very good. Exactly 4 times. 40% is my answer for this question. 40% is the correct answer for this question. Option A. Very good. ఫస్ట్ 2 sets ఈజీ అనిపించినాయి కదా, ఇది కూడా ఈజీనే, కాకపోతే జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐటమ్ ఎస్ ప్రొడ్యూస్డ్ బై కంపెనీ బి ఈజ్ 150 అవుట్ ఆఫ్ విచ్. ఓకే, 25% వాల్యూ 150 చెప్తున్నారు. 25% వాల్యూ 150 అని మాట్లాడుతున్నారు. ఇది బి ప్రొడ్యూస్ చేసింది. ఏ ప్రొడ్యూస్ చేసింది 75%, దాన్ని 3 టైమ్స్ చేస్తే 450. అవుట్ ఆఫ్ విచ్ 72% వర్. 100కి 72, 50కి 36, దీనికి 36 యాడ్ చేస్తే 108 వర్ సోల్డ్. ఇది ప్రొడ్యూస్డ్, సోల్డ్. అన్సోల్డ్ వచ్చేటప్పటికల్లా నాకు 42. వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి సోల్డ్ 80%, 45 8 times, which is 45,999, 4 times 36, 360. 360 అయిపోతే 90. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ ఎస్ టైప్స్ సోల్డ్ బై బోత్ ద కంపెనీస్. The difference between both the companies, difference is type S sold by %25, right? Type S వచ్చేసి sold by factory A 80%. Wait. Produced by company A, produced by company B. Sold by factory A, sold by factory B. ఈ వాల్యూస్ దీనిలో నుంచి కూడా తీసుకోవాల్సిందే. ఇది 20% వాల్యూ. 20% వాల్యూ 108 అయితే, రైట్. సోల్డ్ బై ఏ 80%. అవుట్ ఆఫ్ ద టోటల్, పైన క్వశ్చన్లో మాట్లాడుతున్నారు అవుట్ ఆఫ్ ద టోటల్ ఐటమ్స్ సోల్డ్, అవుట్ ఆఫ్ ద టోటల్ ఐటమ్స్, రైట్. సేల్స్లో దీన్ని 4 టైమ్స్ చేస్తే 432, రైట్. వెరీ గుడ్. అన్సోల్డ్ వచ్చేసి 18. వెరీ గుడ్. The difference between is how many times of the difference between S produced by the both the companies. Produced difference వచ్చేసి నాకు 300. సేల్ డిఫరెన్స్ వచ్చేసి డిఫరెన్స్, ఇది ప్రొడ్యూస్డ్, ఇది సోల్డ్. డిఫరెన్స్ 102 and 432, 324 is the difference. వెరీ గుడ్. ఈజ్ హౌ మెనీ టైమ్స్ అని మాట్లాడుతున్నారు. ప్రొడ్యూస్డ్ ఈజ్ హౌ మెనీ టైమ్స్, సోల్డ్ ఈజ్ హౌ మెనీ టైమ్స్. వెరీ గుడ్.
required number is 324 by 300 into 100. 3 కనుక ఉంటే 1.08 108 1.08. Option B is the correct answer for this question. Super. Okay. Very good. Next question. If out of the total type T items produced by both the companies together, type T both the companies together, very good, 52% is sold by company A, which is 84% of total produced by it. Okay. టైప్ టీ వచ్చేసి 800 ప్రొడక్షన్, అందులో 84% మాట్లాడితే 52.5% sold by company A is 52.5% sale of company A is 84% of 800. Very good. Very good. Super. If out of the total items type T produced by both the companies together, if out of the total items 52.5 sold by company A, 52.5% were sold by company A. Production లో 52.5, which is 84% type T produced. Okay. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 52.5 are sold by company A, right? A సేల్ వాల్యూ మాట్లాడితే 52.5% of 800. ఫిఫ్టీ టూ డబల్ చేస్తే 104, 105, 105 4 times 420. ఏ సేల్ వాల్యూ విచ్ ఈజ్ 84%. అంటే ఏ ప్రొడక్షన్ ఎంత? 84% వాల్యూ 420 అయితే 100% వాల్యూ. వెరీ గుడ్. 84 హాఫ్ ఐ డబల్ అయింది, 100 హాఫ్ ఐ డబల్ పక్కన జీరో వచ్చింది, సారీ హాఫ్ ఐ పక్కన జీరో వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఐటమ్ టీ ప్రొడ్యూస్డ్ బై కంపెనీ ఏ టు దట్ ఆఫ్ కంపెనీ బి? అప్పుడు బి ప్రొడక్షన్ ఎంత? టోటల్ ప్రొడక్షన్ వచ్చేసి 800, బి ప్రొడక్షన్ వచ్చేసి 300. ఏ టు దట్ ఆఫ్ బి రిక్వైర్డ్ రేషియో ఈజ్ 5:3. వెరీ గుడ్. సూపర్, మంచి క్వశ్చన్. 5:3 is the final answer. Super. So next set of DI. Very good. Following pie chart represents the percentage breakup of number of people live in different societies. Okay. And a table represents ratio of male to female production in a respective society. మేల్ టు పాపులేషన్ ప్రొడక్షన్, ఇందాక దాకా ప్రొడక్షన్ మాట్లాడి ప్రొడక్షనే అలవాటు అయిపోతుంది, రైట్? పాపులేషన్. ఓకే.
male to female all given together is 1600. 1600లో 20% 50% అలా తీసుకుంటూ వెళ్ళాలి. రైట్. అలాగే మేల్ ఫీమేల్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతారు. వెరీ గుడ్. Number of female living in society B and D taken together are approximately what percentage of number of male living in A and C? టేబుల్ డ్రా చేసేసుకుందామా? టేబుల్ డ్రా చేసేసుకుందాంలేండి. ఎందుకు? ఏ బి సింపుల్గా అయిపోతాయి క్వశ్చన్స్. ప్రతి వాల్యూని ప్రతిసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళలేదు దానికంటే ఒకసారి ఫీమేల్ అడుగుతారు, ఒకసారి మెయిల్ మాట్లాడమంటారు. సో డైరెక్ట్గా ఉన్నాయనుకోండి వాల్యూస్ సింపుల్గా అయిపోతాయి. రైట్. ఎస్, టేబుల్ డ్రా చేసుకుందాం. ఏం చెప్తున్నారు? సొసైటీ ఏబిసిడిఈ టోటల్ మేల్ ఫీమేల్ 20% which is 320, 15% 160 plus 80 240, 25% 320 plus 80 400, 1/4 value 400, 10% 160, 30% 16, 3 times 48. Very good. Total 8 parts, 8 4 times, 5 4 times, 3 4 times. Very good. Next, total 12 parts, 12 2 times, 5 2 times, 7 2 times. Total 5 parts, 5 8 times, 2 8 times, 3 8 times. Very good. Total 20 parts, 8 times, 13 8 times, 104, 13, 7 8 times, 56. Very good. Total 10 parts, 48, 48 3 times, 144. Correct. వెరీ గుడ్. 144 దీనిలో నుంచి తీసేస్తే 44 తీసేస్తే 36, నెక్స్ట్ 336. సూపర్. రైట్. వెరీ గుడ్. సో ఈ క్వశ్చన్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి నెక్స్ట్ దానిలో కూడా పేస్ట్ చేసేసుకుంటా. నెక్స్ట్ కూడా కాపీ చేసేస్తా. ఒక్క నిమిషం. రైట్. ఏం చెప్తున్నారు? నెంబర్ ఆఫ్ ఫీమేల్ లివ్ ఇన్ బి అండ్ డి టుగెదర్. బి అండ్ డి female. What percentage of male A and C? A and C male. Very good. Which is 196 by 360 into 100. Required percentage value. Correct. Approximately what percentage అని మాట్లాడుతున్నారు? దీనిలో 50% 180, 50కి దగ్గరలో ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది 54%. అప్రాక్సిమేట్లీ 54%. డినామినేటర్లో 50% వాల్యూ 180. కరెక్ట్. 18 2 times 36 కాబట్టి అప్రాక్సిమేట్లీ 50 దగ్గరలో ఉండాలి. 54%. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ సొసైటీ సి అండ్ నెంబర్ ఆఫ్ మేల్? డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ సొసైటీ సి. దీనికి మేల్ లివ్ ఇన్ బి అండ్ డి. B and D male 204. 200 subtract చేయాలి అంటే 200, 196 extra. Right. 196 is my final answer for this question. Super. Next. If the average number of people live in society C, D, F taken together is C, D, F. Okay. 260 అని మాట్లాడితే -140 ప్లస్ 100 అంటే -40. -40/3. వెయిట్. 260 అనుకుంటే అక్కడికి డిఫరెన్స్ వచ్చేసి 140. కరెక్ట్. 26 + 14. CDF గురించి మాట్లాడుతున్నాం. అలాగే 100 డిఫరెన్స్, 40 డిఫరెన్స్, 40/3 వేయాలి. యావరేజ్ ఈజ్ 260. కరెక్ట్. సిలో 400 అంటే ఇక్కడ ఆల్రెడీ 140 ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు.
రైట్. ఇక్కడ ఒక 100 minus 140 plus 100 minus 40 చేయాలి. ఎస్, ఒక మెంబర్కేగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది -40 220 ఇస్ ద యావరేజ్. సింగిల్ పర్సన్కి కదా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది, డివైడెడ్ బై 3 కాదు వేయాల్సింది. రైట్, వెరీ గుడ్. The number of people live in society A are how much more or less than, okay, how much more or less than, second 320. The percentage కాదు, direct value. Option A is the correct answer for this question. Super. Next, what is the average female live in ACE? ACE, very good. 120 240, average is 180 144, right. 180 అంటే ఇంకో 36 ఎక్స్ట్రా, 36/2 18, 144 ప్లస్ 18 ప్లస్ 20 అయితే 160 అయ్యేది. ఓకే, 160 కాదా? ACE 3 persons కదా, 12 యాడ్ చేస్తే 156, ఇది కూడా కాదా? వెయిట్, 120 240 144, let it be 150, average be 150. సూపర్. అక్కడ ఒక 30 సబ్స్ట్రాక్ట్ చేయాలి, 30 సబ్స్ట్రాక్ట్ అయింది. నెక్స్ట్ 90 డిఫరెన్స్, నెక్స్ట్ 6 డిఫరెన్స్, 60 54, 54ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 18, 150 మీద 18 అంటే 168, 168. Very good. Next question. What is the respective ratio of male live in society E to the female live in society C? Male live in society E, female live in 336 240, 336 is to 240. Very good. Difference anta? Difference is 96. 48 5 times 7 times, 48 5 times, 48 7 times, 7:5 is the ratio. Super, very good. Done. So session ikkadto wind up cheskundam. Meet you in the next session with some more questions, right? All the best for your exams. Thank you.